హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడతాం కానీ మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఇవ్వడు వాళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రా. ఎందుకంటే టీమ్ పర్ఫెక్ట్గా సెట్ చేస్తాడు, దాంట్లో చిన్న చిన్న మార్పులు మాత్రం చేస్తాడు. జస్ట్ 5 స్లాట్స్ టు ఫిల్, దాంట్లో 4 ఫారిన్ స్లాట్స్. అమౌంట్ కూడా తక్కువే ఉంది, 12.9 crores, అంటే చాలా చాలా చిన్న అమౌంట్. సో చాలా సింపుల్గా వాళ్ళు ఆక్షన్కి వెళ్తారు, కూల్గా వెళ్ళి కూల్గా వెనక్కి వచ్చే టీం అది. అండ్ ఎప్పుడు ఈ టీం లాస్ట్లో ఎందుకు వస్తుందంటే, ఏదైనా చెప్పినట్టుగా మాట్లాడడానికి ఏముండదు దాని గురించి. 4 ఫారిన్ స్లాట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు చాలా సందర్భాల్లో 3 ఫారిన్ ప్లేయర్స్తోనే వెళ్తారు. ఎక్కువగా ఇండియన్ ప్లేయర్స్ మీద వాళ్ళు ఫెయిత్ పెడతారు, ఫారిన్ ప్లేయర్స్ గురించి పెద్దగా ఆలోచించే టీం కాదు. అండ్ దే హ్యావ్ బీన్ పర్ఫార్మింగ్ సో వెల్ ఇన్ దిస్ ఐపీఎల్లో 4 సీజన్లు ఆడితే ఒక సీజన్లో టైటిల్ గెలిచారు, ఒక సీజన్లో ఫైనల్కి వెళ్ళారు. థర్డ్ సీజన్ మాత్రం వాళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై కాలేదు. కరెంట్ ఇయర్లో అంటే 2025లో కూడా ఎలిమినేటర్లో చిన్న తేడాతో ముంబై చేతిలో ఓడిపోయారు. సో చాలా బిగ్ నేమ్స్ లేకుండా పర్ఫార్మర్స్ని పెట్టుకొని చాలా ప్రాక్టికల్గా వెళ్ళే టీం ఇది. సో చాలా చిన్న రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి, అది విషయం. సో వీళ్ళ ప్రజెంట్ టీంలో ఉన్న 11 చూస్తే, వాళ్ళు దాంతో 12 చూస్తే ఏం పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు చూడండి, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఓపెన్ చేస్తారు ఎప్పటిలాగే. సాయి సుదర్శన్ లాంటి ప్లేయర్ని యాక్చువల్గా అతను ఈ టీంలోకి వచ్చే నాటికి అతను ఈ ఫార్మాట్లో పెద్దగా నెంబర్స్ లేవు అతను, కానీ అతన్ని ఒక బ్రహ్మాండమైన ప్లేయర్గా తీర్చిదిద్దడంతో పాటు అతను ఈ వెంట అంటూ ప్లే ఫర్ ఇండియాకి ఆడే పరిస్థితిలో వచ్చాడు. సో ఇక్కడ అతనికి అంత మంచి అట్మాస్ఫియర్ ఉంది అక్కడ. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, ఈవెన్ సిరాజ్ కూడా ఆఫ్టర్ కమింగ్ హియర్ ఈజ్ అ డిఫరెంట్ బౌలర్. ఇంతకుముందు కంటే ఆర్సీబీలో ఆల్సో హెస్ డన్ వెల్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశీష్ నెహ్రా శిష్యరేఖంలో హ్యాస్ లెర్న్డ్ ఎ థింగ్ ఆర్ టూ ఖచ్చితంగా. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కూడా ఏం చెప్పాడు, వాషింగ్టన్ సుందర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ట్రై చేశారు, కానీ వాషింగ్టన్ సుందర్ ఏం చెప్పాడంటే, వాషింగ్టన్ సుందర్కి ఎక్కువ మ్యాచ్లో అవకాశం ఇవ్వలేదు, వాళ్ళు చాలా తక్కువ మ్యాచ్లో ఆడాడు. కానీ ఇక్కడ నాకు ఆ అట్మాస్ఫియర్ బాగుంది, ఐ లెర్న్డ్ ఎ ఫ్యూ థింగ్స్, చాలా నేర్చుకున్నాను నేను గుజరాత్ టైటన్స్లో. సో ఇక్కడ ఉన్న వాతావరణం చాలా బాగుందని చెప్పి అతను చెప్పడం జరిగింది. సో ఆశీష్ నెహ్రా టీంలో ఉండే ప్రత్యేకత అది. అతను ఏంటంటే అక్కడ అట్మాస్ఫియర్ బాగుంటుంది కాబట్టి మామూలు ప్లేయర్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి దే ఆర్ గెటింగ్ ద రిజల్ట్స్. ఇండియన్ కోచ్గా అతను ఉంటే బాగుంటుంది, నిజంగా అయితే బాగుంటుంది, కానీ అతను ఇష్టపడలేదు. బట్ హీ విల్ మేక్ ఎ వెరీ గుడ్ కోచ్ ఫర్ టీమ్ ఇండియా. ఎందుకంటే ప్రాక్టికల్ మ్యాన్, ల్యాప్టాప్లో అవి వాడకుండా చిన్న కాగితం పెట్టుకుని బౌండరీ లైన్ చివరి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో, చాలా ప్యాషనెట్ కోచ్ అతను, చాలా చాలా ప్యాషనెట్ కోచ్. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మనం ఆశీష్ నెహ్రా గురించి కాదు, గుజరాత్ గురించి మాట్లాడాలి. బట్ ఆ టీమ్ కల్చర్ నాకు బాగా అంటే బాగా నచ్చింది. వాళ్ళ ఓనర్స్ ఎవరో మనకు తెలీదు, ఓనర్స్ ఎవరు కనబడరు మనకి, అంటే ఇప్పుడు ఏదో ఓనర్షిప్ మారింది వాట్ ఎవర్, బట్ స్టిల్ ఆ టీమ్ కల్చర్ మాత్రం చాలా బాగా. టీమ్ కల్చర్ అనేది టీమ్ పర్ఫార్మెన్స్లో చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు గుజరాత్ టైటన్స్ చెప్పాలి. అండ్ ఎప్పుడైతే మీకు ఈ ఓనర్స్ పెద్దగా ఇంటర్ఫియరెన్స్ ఉండదో, క్రికెటింగ్ మ్యాటర్స్ క్రికెటర్స్కి కోచెస్కి వదిలేస్తారు, విల్ గెట్ బెస్ట్ రిజల్ట్స్ అని నేను అనుకుంటున్నాను. సో మనం టీం గురించి మాట్లాడుతున్నాం. గిల్ అండ్ సాయి సుదర్శన్ ఓపెన్ చేస్తే బట్లర్, రిడౌటబుల్ బట్లర్ ఈజ్ అన్ ఇన్సూరెన్స్. బట్లర్ లాంటి ప్లేయర్ మీకు టీంలో ఉంటే డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు, ఈ కెన్ ఆల్వేస్ డెలివర్స్. సో బట్లర్ నెంబర్ 3. వీళ్ళు వాషింగ్టన్ని నెంబర్ 4లో ఆడిస్తారు. ఆల్రెడీ పార్దీప్ పటేల్ లాంటి వాళ్ళు ఈ టీంతో అసోసియేట్ అయిన కోచెస్ చెప్పిన మాట అంటే, వాషింగ్టన్ బ్యాట్స్మెన్గా అతను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాషింగ్టన్ బ్యాటింగ్ టాలెంట్ మనకు తెలుసు, అబ్దే ఆర్డర్ ఆడితే ఎంత బాగా ఆడతాడని తెలుసు. సో వాషింగ్టన్ని నెంబర్ 4లో ఆడిస్తారు వీళ్ళు. అక్కడైతే అతనికి అంత ప్రెషర్ ఉండదు మెల్లగా, బికాజ్ ఈజ్ నాట్ ఎ బిగ్ హిటర్, కానీ అతను అక్కడ వాళ్ళకి ఆ సాలిడిటీ ఇవ్వగల ప్లేయర్. సో నెంబర్ 4లో వాషింగ్టన్ ఆడిస్తారు ఈ సీజన్లో, అది వాళ్ళ ప్లాన్. ఈసారి అతను రెగ్యులర్గా ఐ విల్ గెట్ ఏ లాంగ్ రన్ అనుకోవచ్చు. నెంబర్ 5లో బహుశా షారుఖ్ ఖాన్ ఆడతారు. నెంబర్ 6లో గ్లెన్ ఫిలిప్స్ కూడా ఈ టీంకి లాస్ట్ టైం వారికి ఇంజరీ ఆడలేదు, బట్ అతను ఆడిన 8-9 మ్యాచ్లు ఆడాడు ఐపీఎల్లో. ఎస్ఆర్హెచ్కి, తర్వాత ఐ థింక్ ఫర్ సమ్ అదర్ టీమ్ హీ ప్లేడ్ ఫ్యూ మ్యాచెస్, రాజస్థాన్ రాయల్స్కి ఎవరికి ఆడాడు. అతను ఆడిన మ్యాచ్లో అతనికి ఎక్కువ అవకాశం రాలేదు, చాలా లేట్ ఆర్డర్లో వచ్చింది. కానీ అతను వాట్ హీఈస్ క్యాపబుల్ వీ నో. అతను ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తాడు ఎనీవేర్, అండ్ ఈ కెన్ బౌల్, ఈ కెన్ కీప్ వికెట్స్, అండ్ ఈ కెన్ బి ఏ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్. సో అలాంటి ప్లేయర్ని ఇన్ని రోజులు వాడుకోలేదు, ఇప్పుడు వాళ్ళు వాడుకోదలిచారు, అందుకే అతను రిటైన్ చేశారు. సో గ్లెన్ ఫిలిప్స్ కూడా వాషింగ్టన్ సుందర్ లాగా ఈసారి అతనికి
అవకాశం ఇస్తారు. సో గ్లెన్ ఫిలిక్స్ అట్ నెంబర్ 6, తెవతి అట్ నెంబర్ 7. అతను డెసిగ్నేటెడ్ ఫినిషర్, అతను ఎలాంటి ఫినిషింగ్ ఇస్తాడో మనకు తెలుసు. నెంబర్ 8లో రషీద్ ఖాన్ నెంబర్ 8 అంటే అతను ఆల్రౌండర్ కాదు కదా. ఎస్, ఈజ్ అన్ ఆల్రౌండర్. ఐ కన్సిడర్ హిమ్ ఈజ్ అన్ ఆల్రౌండర్. అవసరమైన టైంలో బిగ్ హిట్స్ కొట్టగల ప్లేయర్. అండ్ వీళ్ళు ఎప్పుడు కూడా బ్యాటింగ్కి ఎక్కువ 5-6 బౌలర్స్ పెట్టుకుంటారు. బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే టీం ఇది. సో రషీద్ అట్ నెంబర్ 8. నెంబర్ 9లో రబాడా. 10లో సాయి కిషోర్ పిక్డ్ అప్ ప్లెంటీ ఆఫ్ వికెట్స్ లాస్ట్ సీజన్. అతను కూడా బ్యాటింగ్ చేయగలరు. రబాడా, సాయి కిషోర్ ఇద్దరు కూడా బ్యాటింగ్ చేయగలరు. సో వీళ్ళకి బ్యాటింగ్ విషయంలో బెంగలేదు. చాలా టెయిలెండర్స్, పెద్ద టెయిల్ లాంగ్గా ఉంది అనుకోవాల్సిన అవసరం లేదు. సిరాజ్ అట్ 11 అండ్ ప్రసిద్ధ్ కృష్ణ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్గా నేను పెట్టాను. సో వాళ్ళ 12 చాలా చాలా బాగుంది. సో ఉన్న 5 స్థానాల్లో ఎవరిని పిక్ చేయాలి, వాళ్ళకి ఈవెన్ వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు చూడండి, పేస్ బౌలింగ్లో ఇషాంత్ శర్మ ఉన్నాడు. ఇషాంత్ శర్మ ఆడకపోవచ్చు, కానీ అతను ఈ యంగ్ పేసర్స్ని, సిరాజ్ని కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ మిగతా యంగ్ పేసర్స్ని అతను మెంటర్ చేయగల బౌలర్. అవసరమైతే ఆడతాడు. హీ కెన్ బి స్టిల్ వెరీ గుడ్. అతను హార్డ్ లెంత్ వేస్తూ అతని హైట్ని ఉపయోగించుకొని హార్డ్ లెంత్తో అతను హీ కెన్ గివ్ యూ సమ్ రిజల్ట్స్. అలాగే వాళ్ళ దగ్గర ఇంకొక టాల్ పేసర్ ఉన్నాడు ఇషాంత్ లాగే. ఈజ్ ఈవెన్ టాలర్ దెన్ ఇషాంత్. 6'5" ఉండే గుర్నార్ బ్రార్. ఇండియా ఏకి ఆడుతున్నాడు, ఇండియా రాడార్లో ఉన్నాడు. ఈజ్ అ గుడ్ ప్రాస్పెక్ట్. అతను ఈ సీజన్లో అది డెబ్యూ వస్తుంది ఖచ్చితంగా. అలాగే అర్షద్ ఖాన్ కూడా ఉన్నాడు. అర్షద్ ఖాన్ ఈజ్ అన్ ఆల్రౌండర్. బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు, బౌలింగ్ కూడా బాగా చేస్తాడు. సో వాళ్ళకి పేస్ బౌలింగ్లో కూడా బ్యాకప్స్ క్లియర్గా ఉన్నాయి. ఇండియన్ పేస్ బౌలర్స్ 3 ఉన్నారు వాళ్ళకి. సో సిరాజ్, ప్రసిద్ధ్తో పాటు వాళ్ళకి 3 ఇండియన్ పేసర్స్ బ్యాక్. స్పిన్లో కూడా వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. మీకు సాయి కిషోర్, రషీద్ ఖాన్తో పాటు మీకు మానవ్ సుతార్ ఉన్నాడు. మానవ్ సుతార్ ఇస్ ఎక్సైటింగ్ ప్లేయర్. ఇండియాకి ఆడుతున్నాడు. నిషాంత్ సిద్ధు లేటెస్ట్గా అతను బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నాడు. సో నిషాంత్ సింధు ఈజ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. జయంత్ యాదవ్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. సో వీళ్ళందరూ కూడా టీంలో ఉన్నారు. సో వాళ్ళకి ఆప్షన్స్ స్పిన్లో కానీ పేస్లో కానీ ఉన్నాయి. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే కూడా వాళ్ళకి బ్యాకప్స్ ఉన్నాయి. మీకు కుమార్ కుషాగ్రా, అతను కూడా ఇప్పుడు ముస్తాక్ అలీ ఎస్మాట్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అనుజ్ రావత్, ఈజ్ ఆల్సో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అతను కూడా చాలా మంచి ప్లేయర్, గతంలో ఆర్సీబీకి ఆడిన వాళ్ళు. సో వాళ్ళకి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ దే హ్యావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ ఇండియన్ ఆప్షన్స్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఫారిన్ ప్లేయర్స్ మరి 4 కావాలి. మరి ఎవరి కోసం వెళ్తారు 4లో? దే మే గో బ్యాక్ టు మిల్లర్. ఇంతకుముందు కూడా చెప్పాను. మిల్లర్ కోసం అంటే మిల్లర్ లాస్ట్ టైం ఎల్ఎస్జీకి ఆడాడు. మిల్లర్ ఇప్పటికీ వాళ్ళకి డౌన్ ది ఆర్డర్ అంటే గ్లెన్ ఫిలిప్స్ ఒకళ్ళు క్లిక్ అవ్వకపోయినా అతనికి బ్యాకప్ ఉండాలి. కాబట్టి మిల్లర్ కోసం వాళ్ళు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. మిల్లర్ వాళ్ళకున్న 13 కోట్లలో మిల్లర్ తక్కువ అమౌంట్కి 3-4 crores మిల్లర్ దొరికే అవకాశం ఉంది. అట్లీస్ట్ 5 crores. సో మిల్లర్ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. లియామ్ లివింగ్స్టన్ కోసం వెళ్ళొచ్చు. బేర్ స్టో కోసం కూడా వెళ్ళొచ్చు. బట్లర్ ఏంటంటే అవైలబిలిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి బట్లర్ లాంటి ప్లేయర్కి మరొక కీపర్ బ్యాట్స్మెన్ బేర్ స్టో లాంటి వాళ్ళ కోసం వెళ్ళొచ్చు. ఇంకా టామ్ బ్యాంటన్, ఇలా కొంతమంది కీపర్స్, ఫారిన్ కీపర్స్ కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కూడా రబాడా ఒక్కడే ఉన్నాడు. వాళ్ళకి కొడ్జియా లాంటి వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి దే కెన్ గో ఫర్ జేకబ్ డఫీ కష్టమేమో వాళ్ళకి, ఎందుకంటే అతను చాలా హాట్ ప్రాపర్టీగా కనిపిస్తున్నాడు. పతిరానా వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటాడు. పతిరానా కనుక వాళ్ళకి ఆ అమౌంట్లో దొరికితే, ఎందుకంటే వీళ్ళకి ప్రసిద్ధ్ కృష్ణ కానీ సిరాజ్ కానీ దే లీక్ రన్స్ ఇన్ ద డెత్. వాళ్ళు న్యూ బాల్తో మిడిల్ ఓవర్స్లో బాగానే వేస్తారు, కానీ డెత్లో వాళ్ళ బౌలింగ్లో కొంచెం ఇబ్బంది కాబట్టి పతిరానా కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం, ఎన్గేడి కోసం కూడా వెళ్ళొచ్చు. సో వాళ్ళకు ఉన్న 4 ఫారిన్ స్లాట్స్లో 3 ఫిలప్ చేస్తారు. 4 కోసం వెళ్తారని అనుకోను నేను. దాంట్లో వాళ్ళు ఒకరిద్దరు ఫాస్ట్ బౌలర్స్ కోసం వెళ్తారు, ఒక కీపర్ బ్యాట్స్మెన్, ఒక లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తక్కువ. వాళ్ళ చాలా దే కీప్ థింగ్స్ వెరీ వెరీ సింపుల్. చాలా సింపుల్గా థింగ్స్ పెట్టి ఉన్న దాంట్లోనే వాళ్ళు ఉన్న ప్లేయర్స్కి చాలా లాంగ్ రన్ ఇచ్చి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ పెట్టి వాళ్ళ నుంచి రిజల్ట్స్ రాబట్టుకునే టీం అని. సో సేమ్ థింగ్ మైట్ కంటిన్యూ ఇన్ ది ప్రజెంట్ ఇయర్ ఆల్సో. సో గుజరాత్ టైటన్స్ విషయంలో పెద్దగా మాట్లాడేది ఏముండదు. ఇదే వాళ్ళు దే విల్ కంటిన్యూ ది గుడ్ వర్క్ అని అనుకుంటున్నాను. ఏమంటారు?